ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనం క్రైస్తవ సిద్ధాంతాలు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము పాపము యొక్క సార్వత్రికత, యూనివర్సాలిటీ ఆఫ్ సిన్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 3 verse 23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. For all have sinned and fall short of the glory of God. మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే అందరిని కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, దేవుడి యొక్క ఉద్దేశము ఏంటంటే మనల్ని ఆయనకు స్వరూపంలో సృజించి ఉంటున్నాడు. ఆయనకు మహిమ రావాలి, ఆయనకు కీర్తి రావాలి, ఆయనకు ఘనత రావాలన్నటువంటి ఉద్దేశం ఉన్నది. కానీ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా మరి ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. అగస్టిన్ భక్తుడు ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ ఈవిల్ ఈస్ ది అబ్సెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు లేకపోవటమే మరి ఒక చెడు, లేకపోతే ఒక గొప్ప మరి చెడుగా మరి తను చెప్పి ఉంటున్నాడు. పిల్లారా, దేవుడు లేకపోతే మరి మన యొక్క జీవితాల్లో మరి ఎప్పుడైతే దేవుడు వస్తాడో అప్పుడు పిల్లారా మనలోనికి పాపం పోతుంది. ఆ యొక్క స్వనీతి స్వలాభంలో అన్నీ కూడా పోయి పిల్లారా దేవుని కొరకు జీవించటం మొదలేస్తాము. కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో మరియు ప్రపంచంలో కూడా మరి మనం గమనించేటటువంటిది ఏంటంటే పాపం యొక్క విస్తృత స్వభావం, ద పర్వేసివ్ నేచర్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వరల్డ్. పాపం పిల్లారా పరిపక్వమై అది మరణానికి దారితీస్తుంది అని చెప్పి చిన్న చిన్న పాపాలతోటి పిల్లారా మరి ప్రారంభం అవుతుంది ఈ యొక్క పాప జీవితము. అవి ఏ రీతిగా పిల్లారా ఒకదాని కొరకు ఇంకొకటి, ప్రియులారా ఒక అబద్ధం కొరకు ఇంకొక 10 అబద్ధాలు ఆడటం, లేకపోతే ఏదో ఒకటి అన్ని రీతులుగా ప్రియులారా ఈ యొక్క పాపము ఈనాడు భయంకరంగా మరి ప్రబలుతున్నది మరి ఈ లోకంలో ప్రియులారా. మరి పాపం యొక్క నిర్వచనం ఒకసారి మనం చూసినట్లయితే, డెఫినేషన్ ఆఫ్ సిన్, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా చర్య, ఆలోచన లేదా వైఖరి మరి మనం పాపం అని చెప్పి అనవచ్చు. సిన్ ఈజ్ ఎనీ యాక్షన్, థాట్ ఆర్ యాటిట్యూడ్ అగెయిన్స్ గాడ్స్ విల్. దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా పిల్లారా నీ ఎడల నా ఎడల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం, చిత్తం ఉంటున్నది. ఆయన యొక్క చిత్తం ప్రకారం జీవించాలని యేసు ప్రభు వారు చెప్పాడు, నీ చిత్తమే, లెట్ థైన్ విల్ బి డన్, నాట్ మై విల్, నా చిత్రం కాదు ప్రభు. కాబట్టి పరలోక ప్రార్థనలో కూడా అది దేవుడు నేర్పించండి, లెట్ థైన్ విల్ బి డన్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. మరి పరలోకంలో జరిగిన లాగానే భూలోకంలో కూడా మరి ఆయన యొక్క చిత్తం జరగాలి అని చెప్పి దేవుడు అటువంటి ఉద్దేశంతో ఉంటున్నాడు. కానీ ఒక పాపం పిల్లారా అది మరి అంతా కూడా నేను డామినేట్ చేయాలా, పదవి, హోదా, ఆస్తి, అంతస్తు, మరి ఇహలోకాన్నే చూస్తూ మరి ఎంతో మరి పాపంలో ఉన్నప్పుడు పిల్లలు మనం దేవుణ్ణి చూడలేము. ఇది మానవాళి దేవుని నుండి వేరు చేసే హృదయ స్థితి ప్రియులారా. ఇట్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ ది హార్ట్ దట్ సపరేట్స్ హ్యుమానిటీ ఫ్రమ్ గాడ్. ఈ యొక్క సత్యం మనము తెలుసుకోవాల్సినటువంటి వారం వింటున్నాం పిల్లారా. సిన్ సపరేట్స్ అస్. ఈ యొక్క ఆదాము అవ్వలు ఒకప్పుడు మొదట్లో ఎంతో సంతోషంగా మంచి దేవునితో సంబంధం ఉంటున్నారు. కానీ ఆ యొక్క పాపం పిల్లలు వారు మరి దూరం చేసి ఉంటున్నది. ఆదాము ఎక్కడున్నావు అంటే ఎక్కడో హైడ్ చేసుకుంటున్నాడు, దాక్కుంటున్నాడు. మరి అంతా కూడా షేమ్ అనేటటువంటిది, మరి తను గిల్టీ ఫీలింగ్, ఎంతో భయము, ఇవన్నీ కూడా పిల్లారా ఇవన్నీ కూడా ఒక పాపం వలన వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ అని చెప్పి కూడా అనవచ్చు. మరి గ్రీకులో పిల్లారా హమెర్షియా
హెమర్టియా అని చెప్పి ఉంటాం. అంటే గుర్తును కోల్పోవటం, టు మిస్ ద మార్క్. మరి దేవుని అంచనాలకు తగినట్లుగా మనము పడిపోవటానికి కారణమయ్యే స్వాభావిక లోపంగా పాపం ఉంటున్నది ప్రియులారా. సిన్ యాజ్ అన్ ఇన్హరెంట్ ఫ్లా కాజింగ్ us టు ఫాల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ ఎక్స్‌పెక్టేషన్స్. ఈ పాపం ప్రియులారా మనం దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆ యొక్క చిత్తం తెలుసుకొనకుండా, ఆయన యొక్క స్వరం వినకుండా, ఆ దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకొనకుండా, అవగాహన చేసుకోకుండా, మరి విశ్వాస జీవితంలో జీవించకుండా మరి చేస్తూ ఉంటది. ఈ పాపం చాలా మరి భయంకరమైనటువంటిది. మరి దీని గురించి ఇంకా మరి మనం ధ్యానం చేద్దాం. మరి ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో 3వ అధ్యాయము 23లో మనం చదువుకున్నాం గదండీ! ఏ భేదము లేదు. అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదండి. అందరూ గూడా. కాబట్టి ఇది యూనివర్సాలిటీ ఆఫ్ సిన్. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే యూనివర్సాలిటీ ఆఫ్ సిన్. ఈ యొక్క పాపము ఇది అందరిలో గూడా ఉంటున్నది. యూనివర్సల్‌గా ప్రియులారా. మరి ఇక్కడ మరి పౌలు యూదులు మరియు అన్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. యూదుల దేశస్థుడు, గ్రీసు దేశస్థుడు అని చెప్పి ఏ భేదం గూడా లేదు. అందరికి గూడా ఈ యొక్క పాపం మరి ఒక్కళ్ళ యొక్క అవిధేయత వలన, ఆదాము యొక్క అవిధేయత వలన ఆ పాపం అందరికి గూడా సంప్రాప్తమాయనని చెప్పి బైబిల్‌లో చెప్తుంది. ఒక్కళ్ళ యొక్క అవిధేయత వలన. మరలా ఒకళ్ళ యొక్క విధేయత వలన మరలా పిల్లల పాపం నుంచి విడుదల, రక్షణ, విమోచన, పాప క్షమాపణ ఇవన్నీ గూడా మనము క్రీస్తు ద్వారా మనకొస్తున్నాయి. కాబట్టి పాపం యొక్క మరి ఎంఫసైజెస్ ద యూనివర్సల్ కండిషన్ ఆఫ్ సిన్. ఈ యొక్క పాపం యొక్క సార్వత్రిక స్థితిని మరి నొక్కి చెప్పటం అనేటటువంటిది మనము ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ముఖ్యంగా మనం గమనించవలసినటువంటిది మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 3 ఇదే అధ్యాయము 10వ వచనంలో చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహింపవాడెవడును లేడు. దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పి. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేటటువంటిది అందరూ కూడా పాప జీవితం, పాపులం అని చెప్పి మనము తెలుసుకోవాల్సినటువంటి వారం ఏంటున్నాం ప్రియులారా. టోటాలిటీ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వం యొక్క సంపూర్ణత అందరికి కూడా ప్రియులారా. మరి మినహాయింపు లేదు, ఏ భేదం కూడా లేదు అని చెప్పి మనం తెలుసుకోవాలా. అట్లానే మరి రోమా 5:12లో చూస్తే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా, నేను చెప్పి ఉంటున్నాను కదండి ఇందాక, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించినావు, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ప్రియులారా ఈ యొక్క వాక్యంలో ఎంతో తేటగా ఈ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రికలు అంతా కూడా సాల్వేషన్, రైచియస్‌నెస్, మరి ఈ యొక్క అంశముల మీద ఎంతగానో ప్రియులారా జస్టిఫికేషన్, మరి వాటిటి మీద మరి ఎంతో మరి రాయబడి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేర్‌ఫోర్ యాస్ బై వన్ మ్యాన్ సిన్ ఎంటర్డ్ ఇంటు ది వరల్డ్ అండ్ డెత్ బై సిన్, సో డెత్ పాస్డ్ ఆన్ టు ఆల్ మెన్ ఫర్ ఆల్ హావ్ సిన్డ్. కాబట్టి ప్రియులారా పాపం చేయక మేలు, మరి అలాగనే మరి ఇతర గ్రంథాల్లో కూడా మరి ఆ యొక్క బైబిల్‌లో మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రసంగి 7:20 వచనంలో కూడా మనం చూసినట్లయితే, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. For there is not a just man upon earth who doeth good and sinneth not. ఎవరు నీతిమంతులు కారు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. 1 యోహాను 1:8లో కూడా చూస్తే, మనము పాపులము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి ప్రియులారా యోహాను భక్తుడు కూడా చెప్తున్నాడు, పాపం లేరని చెప్పుకున్నట్లయితే మనము మోసపుచ్చినటువంటి వారం అవుతాం. మరి మనలో సత్యం లేదు పిల్లలు. మనం యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. పాపి అని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు ప్రియులారా రక్షకుని యొక్క అవసరత తెలుసుకుంటావు. మరి పాపం కొరకు పశ్చాత్తాపడతావు, క్షమాపణ వేడుకుంటావు, శరణు వేడుకుంటావు. మరి విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు ప్రభు వైపు చూస్తావు. యేసు ప్రభు వారు రక్తం చిందించినది, వితౌట్ షెడ్డింగ్ బ్లడ్ దేర్ ఇస్ నో రెమిషన్.
కాబట్టి ప్రియులారా రక్తం చిందించడం ద్వారా మనకు విమోచన, విడుదల, మరి పాప క్షమాపణ, మరి రక్షణ భాగ్యం అనేటటువంటిది వస్తది ప్రియులారా. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:22లో కూడా యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తునందుల విశ్వాసముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. కాబట్టి చూడండి ప్రియులారా లేఖనం అందరిని కూడా పాపం కింద బంధించింది అని చెప్పి మనం తెలుసుకోవాలా. కాబట్టి పాపం యొక్క వాస్తవికత, రియాలిటీ ఆఫ్ సిన్, మరి గుర్తును కోల్పోయిన వ్యక్తిగత క్షణాలను ప్రతిబింబించవలసినటువంటి అవసరం ఉంటున్నది ప్రియులారా. సైడ్ ట్రాక్, రిఫ్లెక్ట్ ఆన్ పర్సనల్ మూమెంట్స్ ఆఫ్ మిస్సింగ్ ద మార్క్. ఆ టార్గెట్, ఆ గురి, ఆ గమ్యము, దశ, దిశ లేనటువంటిది. మరి కాబట్టి కృపను అర్థం చేసుకోవటానికి పాపాన్ని గుర్తించడం చాలా అవసరం ప్రియులారా. రికగ్నైజింగ్ సిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ గ్రేస్. కాబట్టి మనకు కృపాకాలంలో ఉన్నామని చెప్పి మరి పాపం చేసుకుంటూ పోవటం కాదు కానీ ప్రియులారా, ఈ కృపాకాలంలోనే మనము మరి రక్షణ పొందాలని చెప్పి దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడు అంటే, మనం ఇప్పుడైనా సరే, ఈవెన్ నౌ సేస్ ద లార్డ్, ఇప్పుడైనా సరే మనం పశ్చాత్తాపతులమై మరి ఆయన వైపు తిరిగి రండి అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు పిల్లారా. ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా బుద్ధి వచ్చినప్పుడు తను తిరిగి వచ్చి ఉంటున్నాడు పిల్లారా. ఆ రీతిగా మనం కూడా మన యొక్క పాప జీవితంలో నుంచి, ఆ మురికి జీవితంలో నుంచి ప్రియులారా, ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా క్రీస్తు లేనివారు, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. కాబట్టి ఇంకా మనం ఏ రీతిగా క్రీస్తు కలిగినటువంటి వారం ఉంటున్నామో, ఇంకా క్రీస్తు లేకుండా బాహ్య ప్రపంచం, ఈ లోక ప్రపంచంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ జీవిస్తున్నామా? మరి పగిలిన అద్దం చూడండి ప్రియులారా, కొన్ని ఎగ్జాంపుల్స్. పాపం కారణంగా నిజమైనటువంటి ప్రతిబింబం యొక్క వక్రీకరణ, డిస్టార్టేషన్ ఆఫ్ ట్రూ రిఫ్లెక్షన్ డ్యూ టు సిన్. పాపం ప్రియులారా, అది మనల్ని నిజమైనటువంటి అది తెలుసుకొనకుండా చేస్తుంది. మనం ఏమై ఉంటున్నామో పాపులం అని తెలుసుకొనకుండా మనల్ని మనం ఎంతగా నీతిమంతులం అని చెప్పి అనుకుంటూ ఉంటుంటాం. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. మరి పాపం యొక్క బరువు, ద వెయిట్ ఆఫ్ సిన్, పాప భారములను సూచించే బరువు అయినటువంటి మరి ఆ యొక్క బ్యాక్ ప్రియులారా, హెవీ బ్యాక్ ప్యాక్ సింబలైజెస్ బర్డన్స్ ఆఫ్ సిన్. అంత మోయరాని బరువులను ప్రియులారా మనల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. మరి ఆ పాప భారములు, అందుకనే ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా, ప్రభువారు అంటున్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కమ్ అన్ టు మీ ఆల్ యీ హూ ఆర్ హెవీ లేడెన్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పాపముల యొక్క భారము, నో నీడ్ టు లివ్ ఇన్ సిన్స్ ఎనీమోర్. క్రీస్తు ప్రభువారు మనకు చేయవలసినదంతా కూడా ఇచ్చి ఉంటున్నాడు, చేసి ఉంటున్నాడు. కల్వరి శిలువ మీద తన యొక్క రక్తాన్ని ధారపోసి తన జీవితాన్ని వెచ్చించి ఉంటున్నాడు. మరి పాప పరిహారార్థ బలిగా తాను మరి మన కోసం చనిపోయి ఉంటున్నాడు ప్రియులారా. ఆయన ద్వారా మనకు కూడా విమోచన, విడుదల, ఆ పునరుద్ధానపు శక్తి, బలము, ఆ దేవుని కొరకు జీవించేటటువంటి భాగ్యము, నిత్య జీవము ప్రియులారా, అవన్నీ కూడా మనకు ప్రభు ద్వారా మనకు రానయింటున్నాయి ప్రియులారా. నో నీడ్ టు లివ్ ఇన్ దీస్ సిన్స్. ఎంతమంది ఒకవేళ ఇంకా పాపంలో, ఇంకా అనేక భారములతోటి సతమతం అవుతూ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఇంకా ప్రియులారా మరి క్రాస్ రోడ్స్లో ఉన్నట్లయితే, దిస్ ఇస్ ద టైమ్ టు లుక్ టు క్రైస్ట్. పశ్చాత్తాపంతో ప్రభు వరకు తిరిగి రావాల్సినటువంటి వారం వింటున్నాము. మరి అంతేకాకుండా విరిగినటువంటి ఆ వంతెన, ద బ్రోకెన్ బ్రిడ్జ్. కాబట్టి బ్రిడ్జ్ ఈ దినాల్లో వర్షాలకు ఎన్నో బ్రిడ్జిలు పడిపోతున్నాయి. అది పోయినప్పుడు ప్రియులారా ఆ కమ్యూనికేషన్ అది ఉండదు. ఆ ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఉండదు. మనకు మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి పాపము సృష్టించినటువంటి అగాధము ప్రియులారా. దేవునితో సంబంధం, దేవునితోటి మనం మాట్లాడుతున్నామా? ఆ ప్రార్థన ద్వారా ఎంతగా దేవునితో మాట్లాడవచ్చు. మరి ఉదయం లెగిచిన వెంటనే మరి నేను, నా భార్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆ దినానికి అవసరమైనటువంటి శక్తి కొరకు, జ్ఞానం కొరకు, బలము కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించడానికి, మా యొక్క మరి బంధువుల కొరకు, ఇంకా అనేక ప్రార్థన అవసరతలు వస్తుంటారు. అన్నిటి కొరకు ప్రార్థించడానికి ప్రియులారా, ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ఎంత అవసరమో. మరి కాల్ ఆన్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ ఆన్సర్ యూ.
నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానని ప్రభువారు చెప్తున్నాడు. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన యొక్క చెవులు యోగ్యం ఉంటున్నాయి పిల్లారా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని సన్నిధిలో ఒకవేళ ఇంకా మరి ప్రార్థించకుండా బైబిల్ యొక్క వాక్యం చదవకుండా ఉన్నట్లయితే మరి మరలా పునః ప్రారంభించండి పిల్లారా. మరలా దేవునితో సంబంధం క్రీస్తు ద్వారా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో సెలవు వేడుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయని అంటున్నాడు. కాబట్టి ముగింపులో మరి కృప కోసం మన అవసరాన్ని అర్థం చేసుకోవటానికి పాపం యొక్క మరి సార్వత్రికతను మనం గుర్తిద్దాం పిల్లలారా. లెట్స్ అక్నాలెడ్జ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ టు అండర్స్టాండ్ అవర్ నీడ్ ఫర్ గ్రేస్. మరి రోమీలకు 3:24 చూసినట్లుగా అందరూ ఆయన కృప ద్వారా స్వేచ్ఛగా సమర్థింపబడ్డారు. ఆల్ ఆర్ జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిజ్ గ్రేస్. 3:24 చూస్తే కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ప్రియులారా మరి ఇక్కడ మనకు మరి విమోచనలో మరి నిరీక్షణ, హోప్ ఇన్ రిడెంప్షన్. మనం కృప ద్వారా మరి మరి నిర్వచింపబడ్డాం పిల్లల వైఫల్యాలు కాదు. వీఆర్ డిఫైన్డ్ బై గ్రేస్ నాట్ ఫెయిల్యూర్స్. కాబట్టి కృప ద్వారా పిల్లల కాబట్టి మన వైపు నుంచి ఒక యాక్షన్ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నిరీక్షణ సందేశాన్ని ప్రియులారా ఈ యొక్క యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ గురించి, ఈ యొక్క పాపం యొక్క దీన్ని క్రీస్తు చేసినటువంటి ఆ త్యాగం గురించి వీటన్నిటి నుంచి కూడా మనము మరి ఇతరులకు చెప్పవలసినటువంటి వారం ఉన్నాయి. క్రీస్తులో స్వస్థత మరి దేవుని ఇచ్చేటటువంటి మహిమను మనం తీసుకోవటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు ప్రభువా యొక్క పాపం యొక్క సార్వత్రికతను తెలుసుకోవటానికి మీరు సహాయం చేశారు. యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ ప్రభు గొప్ప నాయన తండ్రి, అందరికి ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా ఉన్నారు అని చెప్పి నేను ఈరోజు లేఖనం ద్వారా చదువుకున్నాను. నాయన తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, పాపులను గుర్తించడానికి క్రీస్తు యొక్క రక్షకుడిగా ప్రభు మరి తండ్రి మరి ప్రభువుగా అంగీకరించడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే క్రీస్తులో ఉన్నారో ప్రభు గొప్ప నాయన తండ్రి ఆ మంచి సంబంధం కలిగి తండ్రి ఓ ప్రభు తండ్రి మరి ఈ యొక్క సత్య సువార్తను తండ్రి, ఈ యొక్క ప్రభు గుడ్ న్యూస్ ను తండ్రి అనేకులకు తండ్రి చీకట్లో ఉన్నటువంటి వారికి చాటి చెప్పడానికి సహాయం చేయమని, ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క లింక్ ను ఇతరులు కూడా మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లో మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అండ్ బ్లెస్డ్ వీక్.